వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉదయ్ మీడియా వర్క్స్. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షురు. 5 జిల్లాల్లో మొదలు ఈ నెల 29 కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి. సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కార్యక్రమం మంగళవారం 5 జిల్లాల్లో ప్రారంభమైంది. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇందుకు శ్రీకారం చుట్టగా మిగిలిన 8 జిల్లాల్లో బుధవారం నుంచి మొదలు పెట్టనున్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో పోస్టుల వారీగా ఎంపికైన వారి జాబితాలను అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్, జిల్లా ర్యాంకుల వివరాలతో అధికారులు ఆన్లైన్లో ఉంచుతున్నారు. 19 రకాల ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ లిస్టును తయారు చేసి ప్రకటించాల్సి ఉండగా మంగళవారం రాత్రి 8 గంటలకు జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఉద్యోగాలకు ఎంపికైన వారితో కూడిన 105 షార్ట్ లిస్టులను అందుబాటులో ఉంచారు. రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ల పాయింట్ల ఆధారంగా జాబితాల రూపకల్పన సంక్లిష్టంగా మారడంతో జాబితాల వెల్లడి ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా అన్ని జిల్లాల్లో అన్ని రకాల పోస్టులకు షార్ట్ లిస్ట్ బుధవారం సాయంత్రానికి ఖరారయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు హాజరు కావాలంటూ అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతారు. మరోవైపు ముందుగా నిర్ణయించినట్లుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభమైన చోట కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు ఈ ప్రక్రియని 24 నుంచి 26 వరకు జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో అవసరమైతే 27వ తేదీ వరకు కూడా జరిపిన 29వ తేదీ కల్లా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రతిభావంతుల తుది జాబితా తయారీ విచిత్రం. కీలకమైన కేటగిరీ 1 ఉద్యోగాల జోలికి పోని జిల్లా కమిటీలు, 1కి మించిన పోస్టులకు ఎంపికైన ఉద్యోగార్థుల ఆందోళన. గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగ నియామక ప్రక్రియ తీరుపై ఉద్యోగార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కీలక పోస్టులు పక్కన పెట్టి మిగతా వాటికి ప్రతిభావంతుల జాబితా ప్రకటించడంతో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు పరీక్షలు రాసిన వారంతా ముఖ్యమైన ఉద్యోగాలు కోల్పోతామేమో అని ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి నుంచి జిల్లా స్థాయిలో ప్రతిభావంతులు తుది జాబితాలను గత 2 రోజులుగా సంబంధిత వెబ్సైట్లో పెడుతున్నారు. కేటగిరీ 1లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, మహిళా పోలీస్ సంక్షేమ విద్యా సహాయకులు, వార్డు సౌకర్యాల కల్పన కార్యదర్శి పోస్టులు కీలకం. డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించిన ఈ పోస్టులకు పరీక్షలు రాసిన వారిలో 3.50 లక్షల మందికి పైగా అభ్యర్థులు కేటగిరీ 2లో ఇంజనీరింగ్ సహాయకులు, కేటగిరీ 3లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6, డిజిటల్ సహాయకుడు, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి వంటి పోస్టులకు పరీక్షలు రాశారు. కేటగిరీ 1 ఉద్యోగాలకు జిల్లాలో ఇప్పటికీ ప్రతిభావంతుల జాబితాలు వెల్లడించలేదు. కేటగిరీ 2, 3 పోస్టులకు ఎంపికైన వారి జాబితాలే అత్యధిక జిల్లాల్లో ప్రకటించారు. కేటగిరీ 1 ఉద్యోగాల కోసం జిల్లా స్థాయిలో మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే వారంతా అందులో చేరే వీలుంది. అందుకు విరుద్ధంగా కేటగిరీ 2, 3లలో ఉన్న ఉద్యోగాలకు ప్రతిభావంతుల జాబితాలు తయారు చేసి ధృవీకరణ పత్రాలు పరిశీలన హాజరు కావాలని జిల్లా యంత్రాంగాలు సూచిస్తున్నాయి. ఒకసారి ఉద్యోగంలో చేరిపోతే కేటగిరీ 1 ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్ ప్రకటించినా హాజరయ్యే అవకాశం లేదు. 2-3 పరీక్షలు రాసిన వారంతా అందుకే ఆవేదన చెందుతున్నారు. అర్హత ఉన్న అప్రాధాన్య ఉద్యోగాల్లో చేరాల్సి రావడం ఎక్కడి న్యాయం అంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికీ అదే తీరు. అత్యధిక జిల్లాల్లో ఇప్పటికీ అన్ని కేటగిరీల ఉద్యోగాలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల తుది జాబితాలు వెబ్సైట్లో పెట్టలేదు. గుంటూరు జిల్లాలో కేవలం పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టుల జాబితా పెట్టారు. అనంతపురం జిల్లాలో గ్రామీణ మత్స్య పట్టు పరిశ్రమల సహాయకుల ఉద్యోగాలకే జాబితా విడుదల చేశారు. ఒకే వ్యక్తి 2-3 ఉద్యోగాలకు ఎంపికైనా ఒకే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. కేటగిరీ 2, 3ల ఉద్యోగాలు అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున వీటికే జిల్లా స్థాయిలో ప్రతిభావంతుల తుది జాబితాలు తయారు చేసి వెబ్సైట్లో పెడుతున్నామన్నారు. ఉద్యోగార్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన ప్రక్రియ కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో మంగళవారం ప్రారంభమైంది. బుధవారం నుంచి మిగతా జిల్లాల్లోని ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. భారీగా ఫిర్యాదులు. సచివాలయ ఉద్యోగార్థుల నుంచి మంగళవారం భారీగా ఫిర్యాదులు వచ్చాయి. కాల్ సెంటర్కు 43, ఫిర్యాదుల విభాగానికి నేరుగా మరో 360 అందాయి. 2500 ఈమెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. వీటికి సమాధానాలు ఇచ్చే ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు.
సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలకు వెయిటేజీ మార్కులు ఇవ్వకపోతే సర్వీస్ సర్టిఫికేట్లతో డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో సంప్రదించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.